బాబు గారు మాట్లాడారు. ఇక్కడుండే నాయకులందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా అపోజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించాను, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ ఇందులోనే 2 డౌట్స్. ముందేమో అంతా చాలా క్లియర్గా చెప్పారు, రీస్ట్రక్చర్ చేస్తాం తెలంగాణలో, తెలంగాణ గడ్డ మీద మళ్ళీ టీడీపీ ఉండాలి. లాస్ట్లో మీరు వింటే ఒక మంచి పార్టీని సపోర్ట్ చేద్దాం, అభివృద్ధి చేద్దాం. ఏంది అసలు ఆలోచన బాబు గారిది? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రివైవ్ చేయాలనుకుంటున్నారు. మంచిదే, ప్రజలు ఆదరిస్తే మంచిదే కదా. 20 సంవత్సరాల నుంచి ఆయనే చెప్తున్నారు కదా, ప్రతిపక్ష పాత్ర అనడానికి కూడా ఏం లేదు కదా, లేదు, పాత్రే లేకుండా పోయింది ప్రస్తుతం. అవును. కాకపోతే అధికారం లేదు కాబట్టి ప్రతిపక్షం అంటాం సహజంగా.